తమ్ముడు వాళ్ళ స్కూల్ అన్నమాట. చూడండి, గవర్నమెంట్ స్కూల్, గొల్లలపాలెం ఎలిమెంటరీ స్కూల్ అన్నమాట. ఫస్ట్ స్టాండర్డ్. సో చూడండి, చూస్తూనే ఉంటున్నారు. ఇటువైపు అయితే వచ్చారు ఆ గుడి ఏమో. సో చూద్దా, అక్కడ స్వేచ్ఛ ఆవులైతే తిరుగుతున్నాయి రూట్లోని. చూడండి, బుజ్జి బుజ్జి ఆవులు. రూట్ అయితే నాకు చాలా నచ్చేసింది. సో ఇదైతే కస్తూర్బాయ్ హాస్టల్ అన్నమాట. మా డాడీకి తెలుసు అన్నమాట. చిన్నప్పుడు ఇక్కడే ఉన్నారేమో, అందుకే ఇక్కడికి వచ్చాం మేము. సైన్స్ ల్యాబ్ ఇది, ఫిజిక్స్ ల్యాబ్ ఇది, బియాలజీ ల్యాబ్ అది. చూడండి, హాస్టల్ అంత పెద్దదుందో నేనైతే ఆ రెండు కళ్ళతోనే చూడలేకున్నా. సో ఎండైతే గట్టి కొడుతుంది. చూడండి, ఆ చెట్లు అవి సన్లైట్ ఇంకా పెద్ద పడతాయేమో. ఓ నాయనో, ఇప్పుడు మనకి అప్ అండ్ డౌన్ అయిపోయింది. ఓ బాగా ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చేవేమి. సో మా డాడీ అక్కడికో తీసుకొచ్చారు. చూడండి, ఇక్కడ కనబడతానే ఉంటుంది. మా నాన్న ఎక్కడికో తిప్పుతున్నాడు. నేను మా నాన్నకు ఒక మాట చెప్తున్నా, మీరు కూడా వినండి. నాన్న చూడండి, అక్కడ తిప్పుతున్నాడు. ఆ అమ్మాయిని అడిగారు, మా డాడీకి తెలియదు అన్నమాట. శ్రీ పద్మావతి కాలనీ అంట. ఎంత బాగుంది చూడండి. ఆ కూడా నాన్న ఇంకంత దూరమే. సో చూడండి, ఎక్కడ చూసిన ఇల్లులు. నరసింహ టెంపుల్ అక్కడ, నరసింహస్వామి గుడి. రైట్ సైడ్ గుడి కనబడుతుంది అంట. ఎవరెవరినో అడుగుతున్నారు. ఆయన కూడా ఇప్పుడు గుడి నుంచి వస్తున్నారు అన్నమాట. తాటి చెట్లు కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ మీకు కనబడుతుంది. అవ్వండి కనబడుతుంది కదా, అదే మన గుడి. అదే అన్నమాట నరసింహస్వామి గుడి. తెలీదు అన్నవే, ఎవ్వరికి తెలీదు అన్న. తెలిసింది, అందరికీ తెలిసింది. సో ఇది మా నాన్న ఎక్కించగలరా ఎక్కించలేదు చూద్దా. ఓ సూపర్, మా నాన్న బాగానే ఎక్కించేశారు. ఇక్కడ ఎక్కించలేకపోతున్నాడు మా నాన్న. ఎక్స్ప్లోరర్ కాడు. ఈ కారు ఒకటి అడ్డంగా పెడతాడు. చూడండి, అంత ఖాళీగా ఫ్రీగా చాలా బాగుంది. ఉగ్ర నరసింహ స్వామి వారి దేవాలయం.